హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసెడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025 బైపీసీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎగ్జామ్ అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్కి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ అయితే ఇప్పుడు చూద్దాం అనమాట. టోటల్గా మనకి పేపర్ లెవెల్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందో ఇప్పుడైతే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మీకు దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈరోజు పేపర్ ఎలా ఉంది అనేది చూసాక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో మీరు కొన్ని పాయింట్స్ పై ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు పేపర్ పట్టే మీకు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకైతే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి బాటనీకి చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి బాటనీ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్. ఈ యొక్క బాటనీ పేపర్ లెవెల్ చూసుకున్నట్లయితే మోడరేట్ గా ఉందన్నమాట మొత్తంగా. సో ఈ మోడరేట్ లెవెల్లో వచ్చేసి ఇందులో మనకి ముఖ్యంగా దేంట్లో నుంచి క్వశ్చన్స్ అడిగారంటే జెనెటిక్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇందులో నుంచి టూ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పేసి మనకైతే అందరైతే అంటున్నారు ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళంతా. నెక్స్ట్ వచ్చేసి జువాలజీకి చూసుకున్నట్టయితే నెక్స్ట్ సబ్జెక్ట్ అయినటువంటి జువాలజీకి చూసుకున్నట్టయితే పేపర్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అయితే ఉందన్నమాట. ఇందులో లెంతీ అండ్ మ్యాథ్ ఫాలోయింగ్స్ అయితే ఎక్కువగా అడిగారు, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ ఇందులో ఎక్కువ పట్టింది అనమాట. సో వేరే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే టైం అంతా ఇక్కడే అయితే వేస్ట్ అయిపోయింది ఈ సబ్జెక్ట్ లో. సో ఎందుకంటే పేపర్ స్టూడెంట్స్ ని ఈ విధంగా అయితే కన్ఫ్యూజ్ అయితే చేయడానికి వాళ్ళైతే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. చాలా లెంతీ క్వశ్చన్స్, మ్యాథ్ ఫాలోయింగ్స్ అట్లాంటివి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అనమాట. సో ఇందులో అయితే అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇందులో వచ్చేసి జెనెటిక్స్, సెల్ స్ట్రక్చర్, రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఇలాంటి చాప్టర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో జువాలజీ సబ్జెక్ట్ నుంచి అని చెప్పేసి మన స్టూడెంట్స్ అయితే చాలా మంది అదే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్ ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ యొక్క సబ్జెక్ట్ ఈ ఏది కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ రెండు కలిపేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి కూడా ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ యొక్క అనాలిసిస్ ఇప్పుడు చేసే కనుక. ఇందులో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ లో వచ్చేసి పేపర్ ఎలా వచ్చింది అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్లో వచ్చింది ఫ్రెండ్స్. మొత్తంగా చూసుకున్నట్లయితే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా వచ్చినాయి అనమాట. చాప్టర్స్ కనుక చూసుకున్నట్లయితే కైనెటిక్ థియరీ, వేవ్స్ అండ్ రే ఆప్టిక్స్, ఆటమ్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రికల్ సెమీకండక్టర్స్ ఉంటుంది కదా. సో ఇలాంటి దాంట్లోకి నుంచి టూ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగిందని చెప్పేసి అందరైతే అంటున్నారనమాట. ఈ కొంచెం ఏంటి అంటే ఫిజిక్స్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది, మొత్తంగా ఈజీ లేదు, మొత్తంగా మోడరేట్ గా లేదు అని చెప్పేసి ఇక్కడైతే మన స్టూడెంట్స్ అయితే చాలా మంది అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీకి చూసుకున్నట్లయితే ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి అంటే చాలా మందికి ఒకటి ఏంటంటే కెమిస్ట్రీ అనేది మీరు బాగా పర్ఫామ్ చేస్తేనే ఇక్కడ పర్ఫామ్ చేయగలుగుతారు. ఐ మీన్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఇక్కడ పర్ఫామ్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చేసి పేపర్ అయితే కెమిస్ట్రీ ఈజీగా వచ్చిందని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. ఓకేనా? ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చేసి ఎందులోంచి ఎక్కువ వచ్చాయంటే యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి ఎక్కువ వచ్చాయి, అండ్ హైడ్రోజన్స్ నుంచి ఎక్కువ వచ్చాయి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి అయితే వచ్చినాయి అనమాట చాలా క్వశ్చన్స్. అండ్ కెమికల్ బాండింగ్స్ అండ్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి అయితే ఇందులోకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇందులో అయితే రావడం జరిగింది కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో. ఇప్పుడు వచ్చేసి పేపర్ లెవెల్ వచ్చేసి అన్నింటికైతే చూసినాం అనమాట. ఓకేనా? మనకి ఇప్పుడు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఇలాగైతే మనకి పేపర్ అయితే రాదనమాట ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మీరు ఆన్లైన్ లో కాబట్టి మనకి పేపర్ రాదు, జస్ట్ వాళ్ళు చెప్పింది మనం అయితే నోట్ చేసుకొని ఇక్కడ చేస్తాం అనమాట. ఏంటి అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ తీసుకుంటే ఆ 10 మెంబర్స్ లోంచి జెన్యున్ గా ఎంతమంది చెప్పారు, ఒకే లెవెల్లో ఎంతమంది చెప్పారు, ఆ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో అక్యురేట్ గా చాలా మంది అయితే ఇదే చెప్పారు, అందుకొరికి ఇలా అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. మనకైతే పేపర్ అయితే రాదనమాట, అందుకొరికి అదైతే మీరు గమనించాలి ఫస్ట్. ఓకేనా? ఈ లెవెల్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ పేపర్ వస్తే కనుక మీరు ఎలా పర్ఫామ్ చేయగలుగుతారు అని చెప్పేసి నెక్స్ట్ ఎవరైతే ఎవరికైతే ఎగ్జామ్ ఉందో సో వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ ఐడియా రాని కొరకైతే నేనైతే ఇప్పుడు ఇలా అయితే మీకు రివ్యూ అయితే ఇచ్చాను అనమాట. ఓవరాల్ పేపర్ ఇలా ఉంటుందని చెప్పేసి నేనైతే అంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఏంటంటే ఇప్పుడు రేపు మళ్ళీ బైపీసీ ఎవరైతే ఉన్నారో ఫార్మసీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్. సేమ్ ఇదే లెవెల్లో వచ్చిందా లేదా మనం రేపు మళ్ళీ ఒకసారి వీడియో చేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు ఈరోజు సెకండ్ షిఫ్ట్ మళ్ళీ ఉంది కదా, సెకండ్ షిఫ్ట్ వాళ్ళ గురించి మళ్ళీ వీడియో చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ రేపు మనం తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి అయితే మనం అయితే అజంప్షన్ అయితే చేయవచ్చు ఇలా వస్తుంది పేపర్ అని చెప్పేసి.
సేమ్ ఇలాగే ఇప్పుడు ఈ లెవెల్‌లో వస్తే గనుక ఎంపీసీ ఎవరైతే ఇంజినీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇలాగే వస్తదని చెప్పేసి మనమైతే గెస్ అయితే చేయొచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ విధంగా మీకు అప్డేట్స్ అయితే ఎప్పటికిప్పుడు వస్తా ఉంటాయి. సో, ఈ లెవెల్‌లో మీకైతే హెల్ప్ అయితే చేయనీకైతే నేనైతే ఉన్నాను. మన ఛానెల్ అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.